వాళ్ళు చేసిన సాక్రిఫైస్ వల్ల అండి. అవును. వారికి బీజం ఎవరేసారో తెలుసా అండి? వాళ్ళ తల్లిగారు. అవును. ఏం పెట్టి బీజం వేశారో తెలుసా అండి? రామాయణ భారతాదులు వాళ్ళకి నేర్పించి బీజం వేశారండి. నిజం. స్వరాధ్యం. ఎంత ఒక రైచువస్ పర్సన్ అండి ఆయన. ఆయనంత పెద్ద హీరో ఇంకొకళ్ళు ఉండరండి ఈ ప్రస్తుత సమాజం. కానీ ఒక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, అలానే వాళ్ళ కుమారుడైన సాంబాజీ మహారాజ్ గురించి తెలుసుకుంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామని ఒకసారి ఆలోచించవచ్చు. అసలు ఛత్రపతి శివాజీ యొక్క జీవిత చరిత్ర అండి అసలు ఎంత గొప్ప చరిత్ర. భగవంతుడు కూడా వారితో ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహమే లేదండి. మీకు విషయం తెలుసాను, వారు ఈ దేశాన్ని, భారతదేశాన్ని అటు నిజామ్స్ నుంచి, మొఘల్స్ నుంచి, బ్రిటిష్ నుంచి, పోర్చుగీస్ నుంచి, నలుగురు నుంచి కాపాడాడండి. ఒకసారి ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ. వాళ్ళు పోర్చుగీస్ అందరూ కూడా ఇవి రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి, వాటిని ఏమంటారు, ఫిరంగులతో యుద్ధం చేసి అసలు ఆ యుద్ధంలో గెలిచే అవకాశం లేదు శివాజీ మహారాజ్. కానీ మీకు ఒక విషయం తెలుసా అండి, ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి, ఏప్రిల్ మీరు వర్షం పట్టడం చూసారా? కానీ ఆ రోజు ఆ వర్షం పడి ఆ ఫిరంగులన్నీ కూడా ఆరిపోతాయి.